హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఈరోజు మనం క్లాస్లో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 3 డిస్క్రిప్టివ్ పేపర్ చూద్దామా. సో ఈ కాపీ అనేది ఆర్ఐటి నుంచి తీసుకున్నది. స్కోర్ 71. సో 71 స్కోర్ అంటే ఇట్ ఈస్ నార్మల్ థింగ్, ఇట్స్ అ గుడ్ మార్క్స్ యాక్చువల్లీ. సో మీరు ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ క్లాస్ని చూసినట్టయితే డెఫినెట్లీ మీకు ప్లస్ పాయింట్ అయితే డెఫినెట్లీ యాడ్ అవుతుంది. సో మీకు ఒక రెఫరెన్స్, ఒక ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా నేనైతే డిస్క్రిప్టివ్ పేపర్ని చూపిస్తాను. సో ఇక్కడ చూడండి మా. సో ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో జరిగిన పేపర్. ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ వస్తుంది, తర్వాత లెటర్ రైటింగ్ వస్తుంది. సో మనకు పేపర్ వాళ్ళు హార్డ్ కాపీ ఇవ్వగానే ఇక్కడ బుక్లెట్ నెంబర్ మెన్షన్ చేయాలి, తర్వాత రోల్ నెంబర్ అండ్ వెట్. సో తర్వాత సిగ్నేచర్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్. మీరు ఇదైతే డెఫినెట్లీ మెన్షన్ చేయాలి మా. మీరు ఇది ఏది టిక్ చేయకపోతే మీకు 0 మార్క్స్ వస్తుంది. సో ఇంగ్లీషా మీరు లాంగ్వేజ్ హిందీలో రాస్తున్నారా అనేది టిక్ మార్క్ చేయాలి. అండ్ ఇవి ఫైనల్గా వాళ్ళు ఇచ్చిన మార్క్స్ అండ్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఒకసారి చూసుకోండి. మీరు వీడియోని పాజ్ చేసి ఫైన్. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఉంటుంది, ఏం రాయకూడదు ఇక్కడ కూడా. సో ఇక్కడ మనకి ఎస్ఏ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి వాళ్ళ టాపిక్ ఏమి ఇచ్చారు, రైట్ అండ్ ఎస్ఏ అండ్ ద సబ్జెక్ట్ ఈవెన్ బిలో. ఓకే, 50 మార్క్స్ ఉంటుంది. ఓకేనా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద ప్రజెంట్ టైమ్. సో ప్రజెంట్ టైంలో ఎడ్యుకేషన్ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లలో ఎడ్యుకేషన్స్కి ఉన్న ఇంపార్టెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో 250 వర్డ్స్ ఉంటాయి. సో మనకు 50 మార్క్స్. సో మనం టాపిక్ చూడగానే ఒక 2 to 3 minutes మనం ఆలోచించాలి మా. ఎందుకంటే ఏ పాయింట్స్ మనకు హైలైటెడ్గా ఉంటుంది, సో ఏవేవి మెన్షన్ చేయాలి. ఒక 5 to 6 పాయింట్లో పాస్ట్ ఏంటి, ఫస్ట్ అది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చేది, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ప్రజెంట్ కండిషన్స్ ఏంటి, దాని కాజెస్, సో వాటి వల్ల నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇలా ఒక 5 to 6 పాయింట్స్ బై 1 పాయింట్ రాయాలి మేము. ఓకేనా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ క్యాన్ యూస్ టు చేంజ్ ద వరల్డ్. ఫేమస్ పర్సనాలిటీ చెప్పిన కోట్ని ఫస్ట్ రాశారు. వెరీ గుడ్, దట్ విల్ బీ అడ్వాంటేజ్. సో ఒక మంచి కోట్ని రిప్రజెంట్ చేశారు ఫస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి. దెన్ రైట్ టు ఎడ్యుకేషన్. సో తర్వాత మనకేం ఆర్టికల్ గురించి మెన్షన్ చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆర్టికల్, 21 ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది. సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సిన్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియా హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ ఫుట్ ప్రింట్ బై లీప్స్ అండ్ బౌండ్స్. చూడండి, సో ఇలాంటి మనకి ఇడియమ్స్ కానీ ఫ్రైజెస్ కానీ 1 word సబ్స్టిట్యూషన్ ఇలాంటి వర్డ్స్ని యూజ్ చేయాలి డెఫినెట్లీ. సో అవన్నీ ప్లస్ పాయింట్స్ అవుతాయి మనకి. సింపుల్ ఇంగ్లీష్లోనే ఇవన్నీ. సో లీప్స్ అండ్ బౌండ్స్ అంటే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తను మెన్షన్ చేస్తున్నాడు. అండ్ ద పాస్ట్లో కూడా, సో ఇది ఫ్రమ్ మెక్లే మూవ్మెంట్ టు వుడ్స్ డిస్పాచ్. సో ఇది ఎడ్యుకేషన్కి లార్డ్ డల్హౌసీ టైంలో ఇది ఎడ్యుకేషన్ ఇంట్రడక్షన్ ఆ టైంలో ఉంది. సో ఎడ్యుకేషన్ హ్యాస్ కమ్ ద లాంగ్ వే. సో ఇది ఒకసారి మీరు మీకు ఆల్రెడీ ప్రిపేర్ అంటే మీకు అర్థమవుతుంది. సో వాట్ ఈస్ ద మెక్లెస్ మినిట్ అని, వుడ్స్ డిస్పాచ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వర్డ్స్ అదంతా. దెన్ ఏం రాశారు, ఇట్ ఈస్ రైట్లీ సెడ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ ఈజ్ అన్ అసెట్ టు నేషనల్ డెవలప్మెంట్. ఓకేనా. సో ఇక్కడ మంచి పాయింట్ మెన్షన్ చేసినారు చూడండి, ఎడ్యుకేషన్ ఈజ్ అ రైట్లీ సెడ్. సో అది మనం కరెక్ట్గా చెప్తాం. సో ఒక ఎడ్యుకేషన్ సొసైటీ మనకు ఒక నిధి లాంటిది అని మెన్షన్ చేసినాడు. సో అండ్ దెన్ ఎడ్యుకేటింగ్ అన్ ఇండివిజువల్ హెల్ప్స్ టు ఎన్ఫియబుల్ సోషల్ ఎవిల్స్. చూడండి ఇలాంటి పాయింట్స్, ఇలాంటి కొంచెం ఒకాబులరీ స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. అలా కొన్ని సమ్ వర్డ్స్ రిలేటెడ్గా. సో ఎంఫియబుల్ సోషల్ ఎవిల్స్ లైక్, సో వీటిని అన్నింటినీ ఎరాడిగేట్ చేయొచ్చు అని మెన్షన్ చేసినారు. మ్యారేజ్ స్టడీస్. సో నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మమ్మీ ఇది. సో ఫాస్ట్గానే చూద్దాం. మీకు కావాలంటే నేను ఈ పీడిఎఫ్ని నేను లింక్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఫైన్. So child marriage studies shows that an education woman is less prone in front of mortality. Educated person can discern between fake and authenticate news. So ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫేక్ అండ్ అథెంటికేషన్ న్యూస్ని ఐడెంటిఫై చేస్తాడు. అండ్ దట్ విల్ వైలెన్స్ని, సో మాబ్ లించింగ్స్. చూడండి మాబ్ లించింగ్స్ అనే వొకాబ్ కూడా యూజ్ చేసినారు. సో మాబ్ లించింగ్స్ అంటే వైలెన్స్కి సంబంధించిన. తర్వాత ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మంచి పాయింట్ని తను మెన్షన్ చేసినాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి మాట్లాడినారు. తర్వాత నెక్స్ట్ పాయింట్స్ ఏం mention, however there are some challenges like lower gross enrollment rate. అండ్ తర్వాత వాళ్ళు జీడిపి గురించి వచ్చినాడు అమ్మా. ఇండెక్సెస్ ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్, ఎంత లిటరసీ రేట్ ఎంత ఉంది, మెన్స్లో ఎంత ఉంది, ఉమెన్స్లో ఎంత ఉంది, సో దీని గురించి డిస్క్రైబ్ చేసినాడు. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ ఏం పాయింట్ మెన్షన్ చేసినాడు, సో గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సర్వీస్ స్టెప్స్ అండర్ ద గైడింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్టికల్ 41 లైక్ సాక్షర్ భారత్, శిక్షా సహయోగ్ యోజన, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, మిడ్ డే మీల్ శిక్ష. సో ఇలాంటి, సో ఇక్కడ ఆర్టికల్ 41 గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎన్జిఓస్ మస్ట్ రీచ్ అవుట్ టు
టు పూర్ పీపుల్ అండ్ మేక్స్ దెమ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎన్జిఓస్ ముందుకు రావాలి, ఎందుకంటే రూరల్ ఏరియా డెవలప్మెంట్లో పూర్ పీపుల్ వాళ్ళకి ఎడ్యుకేషన్ గురించి ఉన్న ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలియజేయాలి. అండ్ గవర్నమెంట్ ఇట్ షుడ్ బి ఎఫర్ట్, గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ అందరికీ ఉండేలా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యునైటెడ్ నేషన్, బట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు సెటిల్ టు ఫర్టైల్ అవర్ ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ద ఆర్టికల్. సో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మెన్షన్ చేసినాడు. అలాగే సో చూడండి మా, దట్స్ ఇట్, ఎండ్ అయిపోయింది. జస్ట్ 250 words. వాట్ ఎవర్ తను ఒక 5 to 6 points తను తీసుకున్నాడు. ఫస్ట్ ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్పిన కోర్స్ తీసుకున్నాడు, పాస్ట్ సిస్టమ్ ఎలా ఉంది ఎడ్యుకేషన్, ప్రజెంట్ సిస్టమ్ ఎలా ఉంది, అండ్ వాటి వల్ల ప్రోస్ అండ్ కాన్స్ అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అండ్ ప్రజెంట్ జీడిపి రేట్స్ ఎలా ఉన్నాయి. దానికి ఒకవేళ మనకి ఇచ్చిన టాపిక్కి రిలేటెడ్గా ఏమైనా ఆర్టికల్స్ ఉంటే ఆ ఆర్టికల్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేయాలి, చూడండి ఒక 4 to 5 points తను తీసుకున్నాడు. దాని గురించి ఆ టాపిక్ గురించి తీసుకున్నాడు. దాని గురించి 1 by 1 point డిస్క్రిప్టివ్ ఒక ఆర్డర్ వైజ్ రాశారు. సో దట్ ఈస్ వై హీ గెట్ అ గుడ్ మార్క్స్ ఫర్ ఇట్. సో ఇలా కొంచెం వొకాబులరీ స్ట్రాంగ్గా ఉంది. రైటింగ్ ఇస్తారు. సో ఇది కూడా 50 marks, ఇది కూడా 50 marks. సో ఏం అడుగుతున్నారు ఇక్కడ, యు ఆర్ సునీల్ ఆర్ సునీత, ఓకే, రెసిడెంట్ ఆఫ్ గాంధీనగర్, ద్వారకా, న్యూఢిల్లీ, ఇక్కడ నివసించే వాళ్ళు. సో రైట్ ఎ లెటర్ టు ద మేనేజర్, ఒక మేనేజర్కి లెటర్ రాయండి, జీడీ రెస్టారెంట్ మేనేజర్కి, కంప్లైనింగ్ అబౌట్ ద పూర్ సర్వీసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ బాగాలేదు, మీ హోటల్లో ఫుడ్ బాగాలేదు, మీ రెస్టారెంట్లో ఫుడ్ బాగాలేదు అని కంప్లైంట్ రాయండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ కాకుండా మనం వేరే మీనింగ్ యూస్ చేసినా కూడా లాస్ట్ ఇయర్ యూఎఫ్ఎం పడింది. సో అన్ఫెయిర్ మీనింగ్ కింద వాళ్ళు 0 marks వేశారనమాట. సో డెఫినెట్లీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ మాత్రమే మెన్షన్ చేయండి, ఎక్స్ట్రా ఏం మెన్షన్ చేయకూడదు. మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ నథింగ్. ఈ రోడ్డు ద్వారకా వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్లో న్యూఢిల్లీ ఏది ఇచ్చారు. సో 29 December ఎగ్జామ్ జరిగిన డేట్ ఇది, లాస్ట్ డేట్ 29 December జరిగింది, ఆ డేట్ మెన్షన్ చేశారు, అది చేయొచ్చు. సో చూడండి ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ ఏం రాసినారు. సో ఫ్రమ్ అడ్రస్, తర్వాత టు అడ్రస్, అందరికీ తెలిసినది. ఫస్ట్ ఫ్రమ్, తర్వాత టు అడ్రస్, మేనేజర్కి రాస్తున్నారు, జీడీ రెస్టారెంట్, సమ్ బ్లా పాయింట్స్ ఇలా జస్ట్ ఇలా మెన్షన్ చేయాలి, ఓకేనా. సో ఇది పర్టికులర్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వద్దు. సో సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళు కంప్లైంట్ అబౌట్ ద పూర్ సర్వీసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్, ఇది ఆల్రెడీ క్వశ్చన్లో మెన్షన్ చేసినారు, అది సబ్జెక్ట్ రాశారు. సో ఇక్కడ చూడండి ఒక పొలైట్నెస్తో రాయాలి. మనం కంప్లైంట్ చేస్తున్నా కూడా రూడ్ మేనర్ అనిపించకూడదు ఏ సైడ్. సో ఒక వెల్ విషర్గా మనము, సో ఒక పొలైట్నెస్ అంటే మన పాయింట్స్ అనేది చేయదు. సో ఆయన ఏం రాశారు ఫస్ట్, సార్ సారీ టు బ్రింగ్ టు యువర్ కైండ్ అటెన్షన్ ద పూర్ సర్వీసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అట్ యువర్ రెస్టారెంట్. సో ఇందులో ఒక డీసెన్సీ ఉంది మా, ఫైన్. ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్. సో ఇక్కడ ఏమి ఐఎమ్ రెగ్యులర్ కస్టమర్, చూడండి ఇక్కడ తను మిస్టేక్గా ఐఎమ్ అని రాసినాడు, కానీ హీ విల్ ఎరేజ్ అండ్ రైట్ ఇట్ డౌన్ అదే బాక్స్లో. సో ఆ బాక్స్ని వదిలేయకూడదు మనం, ఓకేనా. సమ్టైమ్స్ మిస్టేక్ ఉన్నా అలా కొంచెం జస్ట్ లైక్ ఎరేజ్ చేసి ఆ బాక్స్లోనే మెన్షన్ చేశారు, ఓకేనా. ఐఎమ్ యువర్ రెగ్యులర్ కస్టమర్ యువర్ రెస్టారెంట్ బట్ లాస్ట్ వీక్. సో రెగ్యులర్ కస్టమర్ నేను మీ రెస్టారెంట్కి, బట్ లాస్ట్ వీక్ when I ordered చికెన్ బిర్యానీ యాడ్ చేసింటే ఇడ్లీ సైడ్ నార్మల్ కామన్ థింగ్. సో చికెన్ బిర్యానీలో వల్లి పడింది అని చెప్తున్నాడు లెటర్లో, ఓకే. సో ఫర్దర్ రీసెంట్లీ XYZ అథారిటీ, చూడండి అలాగే తను కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాడు. సో రీసెంట్గా XYZ అథారిటీ ఒక ఫుడ్ క్వాలిటీ టెస్ట్ని పెట్టింది, అందులో వేరియస్ రెస్టారెంట్ పార్టిసిపేట్ అండ్ యువర్ రెస్టారెంట్ వాజ్ ఆన్ ద నాదిర్. సో నాదిర్ అనే ఒక క్యాబ్ యూజ్ చేసినారు. సో నాదిర్ అంటే ఏం లేదు, లోయెస్ట్. సో ఒక ఏదో ఒక అథారిటీ ఒక కంటెస్ట్ పెట్టింది, అందులో మీది చాలా లోగా ఉంది ర్యాంకింగ్, అది కూడా నేను అబ్జర్వ్ చేసినాను, ఓకే. సో ఇన్ దట్ ర్యాంకింగ్, సో ఆ ర్యాంకింగ్లో లోయెస్ట్లో ఉంది. ఫర్దర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ వెయిటర్స్ lack of equitech, especially waiters who speak to the customer in the Goonish language. I'm your well wisher, chudandi, I'm your well wisher, that's why I'm writing this letter. I hope that you are not this lacknal lightly and will take cognizance of them and take some concrete action in this. చూడండి ఇంత సింపుల్గా పాయింట్స్ మెన్షన్ చేసినాడు తను. 2 to 4 points తీసుకున్నారు, దాని గురించి డిస్క్రైబ్ చేసినారు ఆయన. సో థ్యాంకింగ్ యూ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, దట్స్ ఇట్, ఎండ్ అయిపోయింది. సో ఒక పాయింట్ వీటి నుంచి మీకు హెల్ప్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. టేక్ కేర్. బై బాయ్.